నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వరి కోత దశలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. సైదాపురంలోని రెవెన్యూ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సహాయకులకు సూచనలు ఇచ్చిన మండల వ్యవసాయాధికారిని హైమావతి. పదకొండు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం. రాపూరికి చేరుకున్న తమిళనాడుకు చెందిన ముత్తు సెల్వన్ చేపట్టిన సైకిల్ యాత్ర. అధికారులకు వివరించిన అనంతరం మొక్కలు నాటిన ముత్తు సెల్వన్. వచ్చే ఎన్నికల్లో నేదురుమల్లిని గెలిపించండి. రాపూర్లో సీనియర్ నాయకులు పట్టాభిరామరెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తదితరులు. వైభవంగా ఏకాదశి పూజలు. మనుబోలులో కొలువైయున్న శ్రీ విష్ణాలయంలో ఏకాదశి సందర్భంగా నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. తమిళనాడుకు చెందిన ముత్తు సెల్వన్ అనే యువకుడు విరివిగా మొక్కలు నాటాలనే ఉద్దేశంతో అవగాహన కలిగిస్తూ సైకిల్ యాత్ర చేపట్టాడు. ఈ యాత్ర రాపూరు పట్టణానికి చేరుకుంది. అక్కడ అధికారులు ఆ యువకుడిని అభినందించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో 5 ఏళ్లలో 8 దేశాలు చుట్టేయాలనే దృఢ సంకల్పంతో తమిళనాడుకు చెందిన ముత్తు సెల్వన్ అనే యువకుడు సైకిల్ యాత్ర చేపట్టాడు. MBA చదివిన ఆయన 8 దేశాలు సైకిల్ పై తిరిగి 5 ఏళ్లలో 11 లక్షల మొక్కలను గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాలనేదే ఆయన ధ్యేయం. ఈ క్రమంలో భాగంగా ముత్తు సెల్వన్ చేపట్టిన సైకిల్ యాత్ర రాపూరికి చేరుకుంది. రెవెన్యూ, పోలీసు అధికారుల వద్దకు వెళ్లి ఈ యాత్ర గురించి వివరించాడు. తనకు వచ్చిన సర్టిఫికెట్లు చూపించాడు. అలాగే అటవీ అధికారులకు కూడా యాత్ర గురించి వివరించి వారి నుండి సేకరించిన మొక్కలను ఆయన నాటారు. అనంతరం ముత్తు సెల్వన్ మీడియాతో మాట్లాడారు. నా పేరు ముత్తు సెల్వన్. నేను తమిళనాడు నుంచి వస్తున్నాను. సో ఈ ప్రయాణ ర్యాలీ ఫర్ ఆక్సిజన్ పేరులో 11 లక్షల మొక్కలు నాటాలనికి 5 సంవత్సరాల ప్రపంచ ప్రయాణం చేస్తున్నాను. అండ్ ఇప్పుడు 3 సంవత్సరం అయిపోయింది. అండ్ ఈ ప్రయాణాల్లో అన్ని మండలాలు వెళ్ళి మొక్కలు నాటి MRO సార్ ఇక్కడ మొక్కలు నాటి సైన్ తీసుకుంటూ వెళ్తున్నాను. అండ్ ఇది 5 సంవత్సరాల 8 దేశాలు 47,000 కిలోమీటర్ల ట్రావెల్ కోసం వరల్డ్స్ లాంగెస్ట్ సైక్లింగ్ ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డు. అండ్ నా సైకిల్ టోటల్ 122 kg సైకిల్ పడుతున్న ఐటమ్స్, భోజనం ఐటమ్స్ అన్నీ తీసుకుంటే వెళ్తున్నాను. సో ఇంత వీటిలో సైక్లింగ్ చేయడానికి లెగ్మిస్ నాకు ఇండియా ఒక రికార్డు. అండ్ 11 లక్షల మొక్కలు నాటాల కోసం మ్యాన్ ఆఫ్ ఫారెస్ట్ 3 రికార్డు కోసం చేస్తున్నాను. అండ్ ఇప్పుడు 2 రికార్డు ఆల్రెడీ అయిపోయింది. అండ్ ఎన్నో ఒక రికార్డుకి 3 లక్షల మొక్కల ప్లాంటేషన్ బ్యాలెన్స్ ఉంది. అండ్ ఇప్పుడు నేపాల్, బంగ్లాదేశ్ చేసి ఇండియాలో ఆంధ్ర నేను ట్రావెల్ చేసేది 23 రాష్ట్ర అండ్ నెల్లూరు 577th డిస్ట్రిక్ట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నాగాలాండ్ రూట్లో బయటకు వెళ్ళి బర్మా, మియాన్మర్, బ్యాంకాక్, థాయిలాండ్, వియట్నాం వెళ్ళి 2028 ఢిల్లీ ఇండియా గేట్లో బై ద ప్రైమ్ మినిస్టర్. అధికారుల సూచనలు పాటిస్తూ వరి సాగు చేపట్టాలని, అప్పుడే అధిక దిగుబడి సాధించవచ్చని మండల వ్యవసాయాధికారిని హైమావతి తెలిపారు. సైదాపురంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సైదాపురంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో వరి కోతపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో ఏఓ హైమావతి, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వ్యవసాయ మరియు ఉద్యాన శాఖల సహాయకులకు వారు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఓ హైమావతి మాట్లాడుతూ మండలంలో ఖరీఫ్ సీజన్ లో 600 ఎకరాల్లో వరి సాగు చేపట్టారన్నారు. ప్రస్తుతం 15,000 ఎకరాలు వరి పంట కోతకు వచ్చిందని తెలిపారు. కోత దశలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించాలన్నారు. పంట సాగు నుండి అధికారులు సూచనలు పాటిస్తే అధిక దిగుబడి వస్తుందని తెలిపారు. సకాలంలో మందులు, ఎరువులు వాడాలని ఆమె వివరించారు. సైదాపురం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు సహాయకులతో ఈరోజు ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి వరి యొక్క పంట కోత ప్రయోగాల యొక్క దానిపైన శిక్షణ కార్యక్రమం అనేది మన మండల ఏఎస్ఓ గారి చేత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ శిక్షణ కార్యక్రమంలో ఖరీఫ్లో వేసినటువంటి వరి పంట ఏదైతే ఉందో దాంట్లో మనము ఒక ర్యాండమ్ నెంబర్స్ తీసుకొని ఆ ర్యాండమ్ నెంబర్స్ ద్వారా మనం డివైడ్ చేసుకొని సెలెక్టెడ్ సర్వే నెంబర్ ఎవరైతే ఫార్మర్స్ వస్తారో ఆ రైతుల్లో మనము 5x5 వరి కోత ప్రయోగాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ వల్ల
గ్రామం యొక్క సరాసరి దిగుబడి, అలాగే మండలం యొక్క సరాసరి దిగుబడి, అలాగే జిల్లా, అలాగే రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రం యొక్క సరాసరి దిగుబడి ఈ ప్రాపర్టీ వల్ల మనం నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా అక్యురేట్గా తప్పులు లేకుండా కూడా ఇవి నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఖరీఫ్లో ఈ యొక్క సీజన్లో మనకి సైదాపురం మండలం నందు దాదాపుగా 600 హెక్టార్లు 1769 ఎకరాలు అనేవి వరి సాగులో ఉన్నది. దీనికి సంబంధించి సైదాపురం మండలంలో యూరియా కొరత వెనుక 200 కోట్ల రూపాయల అవినీతి ఉందని, ఉద్దేశపూర్వకంగానే ప్రైవేటు మార్కెట్ కు యూరియా తరలించారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూరియా కొరత, రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామన్నారు. ఈ నెల 9న ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరుగుతుందని, అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన వివరించారు. వర్షాభావంతో పంట నష్టాలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారం కానీ, అర్హులైనటువంటి వాళ్ళకి అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా పోవడం కానీ, వీటన్నిటి మీద నిరసన వ్యక్తం చేసి వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడానికి ప్రతి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి ఆర్డీఓలకు వినతి పత్రం ఇవ్వాలి ఈ నెల 9వ తేదీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఎప్పుడైతే ప్రకటించామో, మేము ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి, రైతులకు సంబంధించి, రైతుల ఇబ్బందులకు సంబంధించి నిరసన చేయాలి, పోరాటాలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్న వెంటనే చంద్రబాబు నాయుడులో హడావిడి మొదలైంది. మామూలుగా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఏంటంటే ప్రజలకు అవసరమైనటువంటి పనులు గుర్తించి చేయడం కాదు. ప్రతిపక్షం ఏదైనా సరే గళం విప్పితే వెంటనే దాన్ని అణగదొక్కడానికి చేసేటువంటి ప్రయత్నమే చంద్రబాబు నాయుడికి ప్రాధాన్యత. అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న సోమవారం రోజు, మొన్నటి రోజు కొంతమంది వెళ్ళి మేము గ్రీవెన్స్ డేలో అర్జీలు ఇచ్చుకుంటాం, మాకు యూరియాకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయంటే రైతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది, నిలువరించడం జరిగింది, నిరోధించడం జరిగింది, అడ్డగించడం జరిగింది. ఇప్పుడు లేనటువంటి పరిస్థితి. దానితో పాటు ఈరోజు మనం 9వ తేదీ అని చెప్పాం కాబట్టి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నట్టుగా సంబరాలు జరుపుకున్నాడు. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నట్టుగా సంబరాలు చేసుకున్నాడు. అది దానికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటిది ఆ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే అందరూ కార్యకర్తలు, నాయకులు వెళ్ళి ఆయన్ని 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నారని చెప్పి ఘనంగా సన్మానించడం, ఆయనకు అభినందనలు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా సాధారణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలాగానే ఆయన కూడా ఒక పుష్పగుచ్చం తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. దానిని ఆయన కోసం వచ్చినటువంటి అధికారులు, ఆయన కోసం వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ దగ్గర ఒక కలరింగ్ ఇవ్వడానికి ఆయన డీజీపీని దగ్గర పెట్టుకుని ఏదో బ్లాక్ మార్కెట్లో పోయేటువంటి యూరియానంతా అడ్డుకట్ట వేయాలని, దానికోసం చర్యలు తీసుకోవాలని దాని మీద ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు ఏది చేసినా సరే ప్రకటనలకు పరిమితం కావడం తప్ప రైతు ప్రయోజనాలను ఆశించి కానీ, రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో లేకపోవడం, యూరియాకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే దాని గురించి మాట్లాడకపోవడం, దాదాపుగా 3 నెలలుగా కుంభకర్ణుడి పాత్ర పోషిస్తున్నటువంటి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్న నిన్నటి రోజు బయటకు వచ్చి హడావిడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. దాంతోపాటు ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈరోజు ప్రతి వాస్తవిక అంశం మీద, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాల మీద రాపూరుకు వైకాపా సీనియర్ నాయకుడు బత్తిన పట్టాభిరామిరెడ్డిని వైకాపా నేతలు పరామర్శించారు. నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కాకాని పూజిత, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితరులు ఆయన్ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి నుండి పార్టీ తరపున నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని విమర్శించారు. పెద్ద ఆయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి
ఆనం కుటుంబానికి కానీ మా తండ్రి కాకాండ రమణారెడ్డి గారి హయాం నుంచి మాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి, పదవులు ఆశించకుండా ప్రజల కోసం పోరాడినటువంటి మంచి మనస్తత్వం కలిగినటువంటి వాడు. నేను రాజకీయాల్లో అత్యధికంగా ప్రేమించేటువంటి వ్యక్తి, అనుసరించేటువంటి వ్యక్తి, అనుసరించదగినటువంటి వ్యక్తి పట్టన్న. అందుకని రాజకీయాలకు దూరమైన, ఆరోగ్య సమస్యలతో ఆయన కాస్త విరామం తీసుకోవాలనేటువంటి ఆలోచన చేసిన, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆయన వెంట నడుస్తున్నారు అంటే ఆయన వ్యక్తిత్వం, మనస్తత్వం అలాంటివి. కాబట్టి ఈరోజు ఆయనతో పాటు నడుస్తున్నాడు. చాలా సంతోషించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఉన్నటువంటి అతి కొద్ది మంది సీనియర్లలో పట్టణం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఆయన వెంట నడిచి ప్రతి ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డాడు. నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్లకి చాలా విలువ ఇచ్చేటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు 2019 నుంచి 2024 వరకు అమలు చేయడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలకు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇవ్వడం, మోసం చేయడం. ఈరోజు కూడా నేను మీడియాతో రావడం జరిగింది. ఎన్నడైనా రైతులకు సంబంధించి యూరియా కోసం క్యూలో నిలబడ్డటువంటి నేపథ్యం ఉందా? వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అచ్చెన్నాయుడు ఏమంటాడంటే, ఎవరన్నా ఇళ్లకు పోయి మీరు భోజనం చేసేటప్పుడు బఫేలో ప్లేట్లు తీసుకుంటే క్యూలో నిలబడరా, రైతులు యూరియా కోసం క్యూలో నిలబడితే తప్ప అంటే దేంతో పోల్చాలనో కూడా తెలియనటువంటి మంత్రులు ఉన్నటువంటి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు చూస్తుంటే వయసు వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు బుద్ధి మాత్రం ఏమాత్రం మారలేదు. చంద్రబాబు పదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు నన్ను ఇప్పటి ముఖ్యమంత్రిని చూడరు, 95 ముఖ్యమంత్రిని చూస్తారు, 95 సిబిఐని చూస్తారు. 95 సిబిఐని అంటే ఎవరు? రామారావుకి వెన్నుపోటు పొడిచిన సిబిఐని. ఆ సిబిఐని చూస్తారు మీరని చెప్తున్నాడు ఆయన. బహిరంగంగా చెప్తున్నాడు, మీరు నన్ను ఇప్పుడు సిబిఐని అనుకోకండి, అంటే అనుభవం కలిగినటువంటి వాడిని కాదు, ఆకతాయి సిబిఐని చూస్తారు మీరు. కాబట్టి ఎవరి మీదనే కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం, ఇబ్బందులు పెడతాం, అంతే తప్ప ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు పట్టించుకోం, అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాం. ఈ ఆంధ్ర రాష్ట్రం అయితే అప్పుల ఆంధ్ర అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకోవడం ఇవన్నీ పరిస్థితులు. కాబట్టి ఈరోజు వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. మనుబోలు మండలం పిడూరు మిక్స్డ్ కాలనీకి చెందిన యువకుడు జశ్వంత్ కుమార్ మృతి చెందాడు. చిల్లకూరు మండలంలోని శ్రీనివాస సత్రం ప్రాంతంలో వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఆ యువకుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు నన్నం రామయ్య, మంగమ్మ, వారి బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా రాపూరులో ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తండ్రి మేరుగ ఆనందరావు ఉత్తర క్రియలకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, విక్రమ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఆనందరావు చిత్రపటానికి పొల్మాల్ వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సార్ వస్తున్నాడు కూడా సరే చెప్పి మనుబోలులో కొలువయున్న విష్ణాలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. నూతన వస్త్రాలు, పూలతో విశేషంగా అలంకరించి మంగళహారతులు ఇచ్చారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పచ్చిపాల శ్రీనివాసులరెడ్డి, శ్రీకళా దంపతులు వ్యవహరించారు.
पादं भजे మనుగోలు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత కృష్ణాలయంలో స్వామివారికి భాద్రపద శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈరోజు ఉదయం స్వామివారికి తిరుమంజనం, తదుపరి పంచామృత అభిషేకాల తర్వాత ప్రసాద వినియోగం, మధ్యాహ్నప్పుడు 12 గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మనుగోలు గ్రామ వాసులైనటువంటి పచ్చిపాల శ్రీనివాసరెడ్డి, వారి ధర్మపత్ని శ్రీకళ, వారి కుటుంబ సభ్యులంతా కూడా సహకరించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి వాళ్ళు సమర్పకులుగా వ్యవహరించారు. స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అన్నీ కూడా వారికి వారి కుటుంబ సభ్యులకు కలగాలని చిల్లకూరులోని హర్జనవాడలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా కనపర్తి లక్ష్మమ్మ, వారి కుమారుడు సుకుమార్, కోడలు శ్రావణి వ్యవహరించారు. Mama, bahas mama. harus berkumpul. Udah rasa salah. Rasa gila. Langsung bersih. గూడూరు పట్టణ సమీపంలోని కాశీ లేఅవుట్ లో వెలసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కానీ పాయసం అలా తీసుకుంటారులేనా సత్యన్న. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో కొలువై ఉన్న శ్రీ మీనాక్షి దేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని సోమేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ. శ్రీవల్లి దేవసేనాథ సదానంద సర్వభూతదయాపహర నమో నమ స్వామి. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. 33వ సంవత్సరానికి మాలాధారం చేసినట్టు కూడా ఉంది. ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి అభిషేకాలు అర్చన చేసి అన్నదానం చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి సుజాతమ్మ కానీ, మనోహర్ కానీ, ఆ పెంచరయ్య కానీ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వచ్చి ఏమి నేను తగులాడినా కూడా కోపడకుండా అన్ని శుభ్రంగా చేసుకొని అందరూ భిక్ష పెట్టిపోతున్నారు. అదేవిధంగా అన్నదానం ఇలా చేసిందంటే శివ తరపున అందరూ ఎవరు లేరు. అది ప్రతి 3 వారాల నుంచి మేము చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు సుజాతమ్మ గారు ప్రసాదాలకి ప్లేట్ తెచ్చిచ్చింది. అదేవిధంగా శ్యామప్రసాద్ కానీ, పెంచులయ్య కానీ కూడా ఉదయం నుంచి కూడా స్వామివారి అభిషేకంలో కూడా ప్రతి ఒక్కరు తెలియని కూడా వచ్చి ఉదయం అభిషేకాలు అర్చన చేసి స్వామి మహాదేవుని శ్యామప్రసాద్ బాగా అలంకరించి ఈరోజు చవితి ఉత్సవాల్లో భాగంగా మనుబోలు వినాయకుడి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లడ్డూకు నిర్వహించిన వేలంపాటలో ఉమ్మడి వెంకటేశ్వర్లు 58,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 10,099 రూపాయలు పలికింది. 8 గ్రాముల ధర 80,792 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,06,580 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 129 రూపాయల 30 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరి కోత దశలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. సైదాపురంలోని రెవెన్యూ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సహాయకులకు సూచనలు ఇచ్చిన మండల వ్యవసాయాధికారిని హైమావతి.
11 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం. రాపూరుకు చేరుకున్న తమిళనాడుకు చెందిన ముత్తు సెల్వన్ చేపట్టిన సైకిల్ యాత్ర. అధికారులకు వివరించిన అనంతరం మొక్కలు నాటిన ముత్తు సెల్వన్. వచ్చే ఎన్నికల్లో నేదురుమల్లిని గెలిపించండి. రాపూర్లో సీనియర్ నాయకులు పట్టాభిరామిరెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తదితరులు. వైభవంగా ఏకాదశి పూజలు. మనుబోలులో కొలువైయున్న శ్రీ విష్ణాలయంలో ఏకాదశి సందర్భంగా నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.